వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో చర్చించదగ్గ నియోజకవర్గం ఏదైనా ఉందంటే తాడిపత్రి నియోజకవర్గం. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఇక్కడ కూడా అల్లర్లు మొదలయ్యాయి. అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ గెలుపోవడంపై అందరి దృష్టి తాడిపత్రిపై నెలకొంది. తాడిపత్రిలో ఖచ్చితంగా గెలుపు మాదంటే మాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ దాదాపు 35 సంవత్సరాలు ఇదే తాడిపత్రి నియోజకవర్గంలో రాజీ చేస్తుంది. వాళ్ళ నాన్నగారు మొదటిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జేసీ దివాకర్ రెడ్డి గారు ఇక్కడ దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వాళ్ళ కొడుకుల్ని జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించారు. 2014లో జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకుని జేసీ అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అయితే ఇద్దరు కూడా ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ గెలిచారు. ఎంపీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి గెలిచారు. టీడీపీ ఓడిపోయింది. ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి గెలిచారు. అయితే ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి కనుక చూసుకున్నట్లయితే 1985, 1989, 1994, 1999, 2004, 2009 వరకు జేసీ దివాకర్ రెడ్డి ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందొచ్చాడు. ఇక్కడ మనం ఇంకోటి చర్చించదగిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మాత్రం ఇక్కడ గెలిచింది. మిగిలిన అన్ని సార్లు కూడా మాక్సిమం ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకసారి కిసాన్ మోర్చా ప్రజా పార్టీ అంటూ ఒకసారి గెలిచింది మొదట్లో. ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇండిపెండెంట్ గెలిచింది, తర్వాత నేషనల్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, తర్వాత ఇంకా ఒకసారి మాత్రమే అంటే 2009కి ముందు 2014కు ముందు ఒకసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ మారింది, గెలిచింది. ఆ తర్వాత జేసీ కుటుంబం దీనిపైన పూర్తిగా పట్టు సాధించి జేసీ దివాకర్ రెడ్డి వల్ల గెలుస్తున్నారు. అయితే 2014లో జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పోటీ చేసి గెలిచాడు. అయితే 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేసి గెలిచాడు. అయితే ఇదే నేపథ్యంలో ఈ రెండు కుటుంబాలకి గతంలోనే ఫ్యాక్షన్ గొడవలు ఉండేటివి, రాజకీయ గొడవలు ఉండేటివి. ఖచ్చితంగా పెద్దారెడ్డి వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఇంకొక నెల 2 నెలల్లో చనిపోతారనగా ఆయన అనుగుణంగా రైల్వే స్టేషన్లో దాడి చేసి కొంతమంది చంపేశారు. అయితే ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. అయితే జేసీ వర్గీయులు చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నప్పటికీ ఇక్కడ జేసీ కుటుంబానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబానికి పెద్ద ఎత్తున గొడవలు అయితే ఉన్నాయి. మరి 2019 ఎన్నికల రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి మనము 2019లో జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఇక్కడ 92,000 ఓట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డికి 2019 ఎన్నికల్లో వస్తే జేసీ అస్మిత్ రెడ్డికి 85,400 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 7,000 ఓట్లు పైచిలకు మెజారిటీతో జేసీ అస్మిత్ రెడ్డి అంటే జేసీ కుటుంబం దశాబ్దాలు 35 సంవత్సరాలు తాడిపత్రిలో రాజకీయం చేసిన ఫ్యామిలీని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడించి చరిత్ర సృష్టించాడు. అయితే ఇక్కడ మళ్ళీ 2024 ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకరు టీడీపీ తరఫున, మరొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ తరఫున నాగిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అయితే నోట కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందంటే ప్రధాన పార్టీ వచ్చి జేసీ అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్యలో ఉన్నారు. అయితే ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి వయసు అయిన నేపథ్యంలో ఆయన ప్లేస్లో ఆయనతో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి కొడుకులు, తర్వాత ఆయన భార్య, తర్వాత కోడన్లు బాగా ప్రచారం చేశారు. అదేవిధంగా అస్మిత్ రెడ్డి తరఫున వాళ్ళ నాన్నగారు అస్మిత్ రెడ్డి గారు తండ్రి గారు ప్రభాకర్ రెడ్డి తర్వాత వాళ్ళ అన్న ఎవరైతే పవన్ రెడ్డి ఉన్నారో పవన్ రెడ్డి కూడా వాళ్ళను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి వీలైతే 2 దొంగ ఓట్లు వేసైనా సరే నా తమ్ముడిని గెలిపించండి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి పవన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అది పెద్ద ఎత్తున చర్చనీయాంశం కూడా అయింది. అంటే మీరు సొంత ఓట్లతో నిజాయితీ ఓట్లతో గెలిచే దమ్ము ధైర్యం లేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శనం చేశారు. అయితే ఆ దమ్ముతో ఆ ధైర్యంతో అనలేదు, ఆ ఉద్దేశంతో మేము అనలేదని వాళ్ళు సంజాయించుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచినా ఓడినా కూడా రెబల్గా మాట్లాడే వ్యక్తిని పేరుంది. మరి అట్లాంటి వ్యక్తి కొడుకు 2014లో ప్రభాకర్ రెడ్డి గెలిచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే అట్లాంటి వ్యక్తి కొడుకు ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో జేసీ కుటుంబం దిక్కుదోచిన పరిస్థితిలో నెలకొంది. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబంధన చూపించింది. అయినా కూడా వీళ్ళు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది జేసీ ఫ్యామిలీ. అంటే ఇక్కడ జేసీ ఫ్యామిలీ పట్టు కోల్పోలేదని మరొకసారి నిరూపించింది. ఏదేమంటికి టౌన్లో వాళ్ళకి బలం ఉంది కానీ పల్లెల్లో వాళ్ళకి బలం లేదని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు గెలిచినప్పటికీ మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు మున్సిపాలిటీని కైవసం చేసుకోగలిగారు. మేము కనుక అక్రమంగా మున్సిపాలిటీని కైవసం చేసుకోగలిగితే కనుక ఒక కౌన్సిలర్ని ఎత్తుకొచ్చింటే కనుక వాళ్ళ మున్సిపాలిటీ చైర్లో కూర్చుండే వాళ్ళని కూడా సవాల్ విసిరారు. అయినా కూడా మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తాం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు వెళ్ళలేదని వైసీపీ వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికల్లో గెలుపోవటం ఎలా ఉండబోతున్నాయంటే జేసీ కుటుంబానికి తాడిపత్రి పట్టణం ప్రముఖంగా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళే గతంలో మున్సిపాలిటీని కూడా గెలుచుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే యాడికి పెద్దపప్పూరు తర్వాత
ఇంకొకటి అంటే ఈ 4 మండలాల్లో కూడా ఖచ్చితంగా హోరాహోరీగా ఉంటుంది. ఖచ్చితంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్సీపీకి, టౌన్ బ్యాక్గ్రౌండ్ టీడీపీకి కలిసి వచ్చే అవకాశంగా ఉన్నాయి. ఏదైతే జేసీ అస్మిత్ రెడ్డి లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళకి నోటికి అద్దు లేదు, అట్లా జిక్తే అట్లా మాట్లాడతారు, వీళ్ళకి ఎందుకు ఓటేయాలి, వీళ్ళు దురుసుగా ప్రవర్తిస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ కొట్టేవాడైతేనే పెడతాడు, కొట్టేవాడైతేనే పెడతాడు, పెట్టేవాడు మోసం చేసేవాడైతే ఇలా మాట్లాడు, మాకు మోసం చేసే ఉద్దేశం లేదని, మాకు ఎన్నికలు ఉన్నాయి ఇలాగే మాట్లాడతాం, ఎన్నికలు లేకుండా ఇలాగే మాట్లాడతాం, మా తీరే ఇంత, మా పద్ధతే ఇంత. ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయుడు కొడితేనే విద్యార్థి మాట వింటాడు. అలాగే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినా, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక నాయకుడు అనేవాడు గడుసుగా ఉంటేనే ఆ నియోజకవర్గంలోని ప్రజల్లో అభివృద్ధి చెందుతారన్న విధంగా వీళ్ళు సంజయించుకొచ్చారు. కానీ పెద్దారెడ్డి ఫ్యామిలీ అలా కాదు. వీళ్ళు చేసుకొచ్చిన అభివృద్ధిని, వీళ్ళు చేసుకొచ్చిన సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎలాగైనా గెలిచాలి, జగనన్నను చూసి నన్ను చూసి ఓటేయండి, అంతకు మించి ఏం లేదు, ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్పుకొస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ గెలుపోవటంలో ఎలా ఉండబోతున్నాయి అనేది జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాలి. అయితే ఇక్కడ ఎన్నికలు జరిగిన వెంటనే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ కుటుంబీకులకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులు పెద్దారెడ్డి ఇంటిపైకి వెళ్ళారు. పెద్దారెడ్డి ఇంటిపైకి వెళ్ళి ఆ టీడీపీ జెండాని వాళ్ళ ఇంటిపైన ఎగరేసిన సందర్భం కూడా మనం చూసాం. వాళ్ళ ఇంటిపై టపాసులు పేల్చిన సందర్భం కూడా చూసాం. అయితే మేము లేని టైంలో ఇలా చేయడం కాదు, మేము ఉన్న టైంలో అయితే దీనికి ఘాటుగా పెద్దారెడ్డి కూడా విమర్శలు చేశారు. గెలుపోవడంలో పక్కన పెడితే తాడిపత్రి నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో అధికారంలోకి ఎవరైనా రావచ్చు, ఒక 4-5 నెలల తర్వాత నేను కూడా చేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్తాను, అప్పుడు ఎవడు ఆపుతాడో చూస్తాను, ఏ పోలీస్ ఆపుతాడో చూస్తాను, నేను గెలుస్తానే వెళ్తాను అన్నట్లేదు, ఓడిపోయినా సరే వాళ్ళ ఇంటిపైకి వెళ్తాను, ఎవడు ఆపుతాడో చూస్తాను అని పెద్దారెడ్డి కూడా సవాల్ విసిరారు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళ పెద్దారెడ్డికి ఇంకోటి ఏంటంటే ధర్మవరం నియోజకవర్గంలో వాళ్ళ అన్న కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మేము నాట్ ఓన్లీ తాడిపత్రి నియోజకవర్గం కాదు, ధర్మవరం, తాడిపత్రి, సింగనమల్ల ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మా ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా గెలుపోవడంపై మేము ప్రభావం చూపగలుగుతామని చెప్పేసి వీళ్ళకి గట్టిగా నమ్మకం ఉంది. అదే స్థాయిలో జేసీ కుటుంబీకులకు కూడా ధర్మవరం పరిశ్రమ కానీ, తాడిపత్రి, సింగనమల, తర్వాత అనంతపూర్లోని కొన్ని నియోజకవర్గాలు ఏదైతే అనంతపూర్ ఎంపీ స్థానం కిందకు వస్తుందో ఆ ఎంపీ స్థానం గుంతకల్లో కూడా వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మేము కూడా 3-4 నియోజకవర్గాలు గెలుపోవడం డిసైడ్ చేయగలుగుతామని వీళ్ళు కూడా గట్టిగా నమ్ముతున్నారు. మరి ఇంతటి అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో, ఇంత సవాలు ప్రసవాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే మహిళలు, అదేవిధంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ రైతులు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపితే, చదువుకున్న వాళ్ళు, పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా టీడీపీ మొగ్గు చూపుతున్నారు. టౌన్ ఓటర్లు కూడా మొగ్గు చూపుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈ నియోజకవర్గంలో దాదాపు 2,30,000 ఓట్లు ఉన్నాయి. మరి ఈ 2,30,000 ఓట్లను ఎవరు కైవసం చేసుకుంటారు, ఎవరు మనసులు నెగ్గుతారు అన్న చూడాలి. మరి ఏదేమైనప్పటికీ ఈ తాడిపత్రి నియోజకవర్గంలో ఎవరు నెగ్గుతారని తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాలి. అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ 144 సెక్షన్ కూడా కొనసాగుతుంది. ఎవరు ఎటువంటి అల్లర్లకు పాల్పడకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. జేసీ అస్మిత్ రెడ్డి కావచ్చు, లేదంటే పెద్దారెడ్డి కేతిరెడ్డి కావచ్చు, ఇద్దరు పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇద్దరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరికి కూడా జూన్ 6వ తేదీ వరకు ఎటువంటి అరెస్ట్ చేయవద్దని ఇద్దరికి ఒక కోర్టు వీళ్ళకు ఊరిటను లభించింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ నియోజకవర్గంపై గెలుపోవడం ఎలా ఉండబోతున్నాయో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.